ఈ ప్రపంచం మీద మనకున్న అధికారం ఎంత? మనం కేవలం మనుషులమా లేక ఈ సృష్టికి పాలకులమా? బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? ఆదికాండం 1:28లో దేవుడు మనిషిని ఆశీర్వదించి ఒక మాట చెప్పాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అంటే సముద్రపు చేపల దగ్గర నుండి ఆకాశ పక్షుల వరకు భూమి మీద ప్రాకే ప్రతి జీవిపైన దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. కానీ నోవహు కాలం తర్వాత ఇది మరింత సీరియస్గా మారింది. ఆదికాండము 9వ అధ్యాయం ప్రకారం జంతువులన్నీ మనల్ని చూసి భయపడేలా చేయబడ్డాయి. అప్పుడే దేవుడు మాంసాహారాన్ని అనుమతించాడు. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన కండిషన్ పెట్టాడు. మాంసాన్ని దాని రక్తముతో తినకూడదు, ఎందుకంటే రక్తమే ప్రాణం. ఇది కేవలం జంతువుల గురించి మాత్రమే కాదు. దేవుడు ఒక భయంకరమైన హెచ్చరిక ఇచ్చాడు. నరుని రక్తము చిందించే వాని రక్తము నరుని వల్లనే చిందింపబడును. ఎందుకంటే మనిషి దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. ప్రతి ప్రాణానికి దేవుడు లెక్క అడుగుతాడు. గుర్తుంచుకోండి, మనకు అధికారం ఉన్నా మన పైన ఉన్న అత్యున్నత అధికారి యెహోవా మాత్రమే. కీర్తనలు 47:2 చెబుతుంది, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు. దేవుడిచ్చిన ఈ సృష్టిని మనం గౌరవిస్తున్నామా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని బైబిల్ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.